మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్నాడు అంటున్న ప్రశాంత్ వర్మ. ఒక్కసారిగా సినిమాపై అంచనాలైతే భారీగా పెంచేశాడు. ఫ్రెండ్స్, ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. అప్డేట్ మాత్రమే కాదు, ఏకంగా ఫస్ట్ లుక్నే రిలీజ్ చేశాడు డైరెక్టర్. ఒక్కసారిగా ఫస్ట్ లుక్తోనే ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు మోక్షజ్ఞ. చిన్న పెద్ద హీరోలందరూ మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే, మొదటి సినిమా ప్రారంభించక ముందే ఏ హీరోకు రాని క్రేజ్ అయితే మోక్షజ్ఞకు వచ్చిందనే చెప్పాలి. మోక్ష బర్త్డే రోజున దాదాపు 60 అడుగుల కటౌట్తో ఫ్యాన్స్ అయితే సందడి చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిందంటే మాత్రం ఏ స్థాయిలో రచ్చ చేస్తారో మాటలకు కూడా అందదనే చెప్పాలి. ప్రశాంత్ వర్మ రెండవ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మోక్ష మొదటి మూవీ అయితే రాబోతోంది. ఈ మూవీని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ మరియు లెజెండ్ ప్రొడక్షన్పై అయితే నిర్మిస్తున్నారు. సుధాకర్ చేకూరితో పాటు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని గారు నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్నారు. ఈ సినిమాను దాదాపుగా 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారట. అంతేకాదు, బాలయ్య గారితో పాటు మోక్ష కూడా ఈ సినిమాకు భారీ పారితోషికాన్నే తీసుకోబోతున్నారట. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య గారి కంటే మోక్షకే ఎక్కువ పారితోషికం ఇస్తున్నారట. ఇకపోతే మోక్ష సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ తన మనసులో మాట బయటపెట్టాడు. మోక్ష సినిమాతో సంచలన రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడట ప్రశాంత్ వర్మ. మోక్ష లైఫ్లోనే గుర్తుండిపోయే సినిమాను ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. మోక్షను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నారట. ఇతిహాసాల నుండి స్ఫూర్తి పొందిన కథతో ప్రశాంత్ వర్మ రాబోతున్నాడట. మోక్షను ఈ సినిమాలో ఒక సూపర్ హీరోగా చూపించబోతున్నాడట డైరెక్టర్. ఈ మూవీ అయితే తన సినిమాటిక్ యూనివర్స్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుందట. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు బాలయ్య గారికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. ఈ డైరెక్టర్ మాటలు వింటుంటే ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి.